everyone, this is Dr. Pradeep Kumar, pediatrician. సో మీ పిల్లలు పడుకోబెట్టేటప్పుడు జాగ్రత్త పడుకోబెట్టాలి. ఒక 2 పొజిషన్స్ ఉంటాయి, అవి చాలా డేంజర్. ఆ పొజిషన్స్లో అస్సలు పిల్లగాళ్ళని, చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని పడుకోబెట్టొద్దు. ఆ పొజిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు అంటే ఏజ్ ఓల్డ్ పర్సన్స్ పిల్లల్ని ఇట్లా పడుకోబెట్టుకుంటారు. 2 కాళ్ళు ఇట్లా యూ షేప్లో పడుకోబెడతారు. ఇట్లా 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 పడుకోబెడతారు. అప్పుడు ఏమైందంటే చిన్నపిల్లల నెక్ అనేది షార్ట్ ఉంటుంది. ఓకే, నెక్ అనేది చాలా షార్ట్ ఉంటుంది కాబట్టి అది ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. ఫోల్డ్ అయినప్పుడు శ్వాస కట్ అయిపోయి ఊపిరాడక పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో నంబర్ 1 డేంజర్ పొజిషన్ అనేది పిల్లలు ఎప్పుడు యూ షేప్లో ఉండకూడదు. సో ఈ పీటకాలు వేసుకుని ఇట్లా పెడుతుంటారు కదా, ఈ పొజిషన్ చాలా డేంజర్. ఓకే, ఇట్లా పెట్టదు. ఓకే, నంబర్ 2 పొజిషన్ వచ్చేసి ఈ పొజిషన్. సో చిన్నపిల్లలకి దిండు పెడతారు కొంతమంది. దిండు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బొమ్మ మెడ ఇంత పొడుగుంది కానీ నిజంగా పిల్లల మెడ ఇంత పొడుగు అసలు ఉండదు. ఓకే, సో మీరు దిండు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాడు ఇట్లా ఉంటాడు కాబట్టి ఇది కంప్రెస్ అయిపోయి ఇక్కడ ఊపిరి ఆగిపోతుంది. ఇక్కడ ఊపిరి ఆగిపోయి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడు దిండు పెట్టద్దు, నెక్ స్ట్రేట్గా ఉంచాలి. ఓకే, నెక్ స్ట్రేట్గా ఉంచాలి. ఇంకా కరెక్ట్గా చెబితే మీ దవడకి ఈ బాడీకి మధ్యలో ఒక ఫింగర్, మీ ఫింగర్ పట్టేంత స్పేస్ ఉంటే మంచిది. ఓకే, సో ఇలాంటి డేంజరస్ పొజిషన్స్లలో పిల్లల్ని పడుకోబెట్టద్దు. ఈ 2 పొజిషన్స్ చాలా డేంజర్. సో మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి. ఓకే, థ్యాంక్ యూ.